చూస్తారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. తెగిపోద్దండి ఇష్యూ, తెగాలి. ఇప్పుడు ప్రపంచం ఎక్కడ తప్పు చేసింది? వాడు ఐన్స్టీనా, న్యూటన్నా, కొపర్నికసా, గెలీలియో, డార్వినా? వీళ్ళు ఎందుకండి? వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలండి. వీళ్ళంతా బొడ్డోడని గుంటలు. లోకానికి శాస్త్రవేత్తలు, నాకు మాత్రం పిల్లకాయలు. ఇప్పటికీ అంటానండి, చిన్న పిల్లలండి వాళ్ళు. వాళ్ళకి తెలీదు. క్రైస్తవ కుటుంబాలలో పుట్టినా బైబిల్ ఎన్నడూ చదవని వేషధారులైన క్రైస్తవ కుటుంబీకులండి వాళ్ళంతా. 6వ అధ్యాయం 2వ కొరింథీ 18వ వచనం. ఎవరుండడానికి కట్టాడు, చేశాడు మట్టితో ఈ ఆకారాన్ని? మనము దేవుని ఆలయం నాన్న. అది దేవుడు ఎందుకు కట్టుకున్నానని అంటున్నాడంటే, నేను వారిలో నివసిస్తాను, నేను వారిలో ఉంటానన్నాడు. చూడండి, కమిట్మెంట్ అది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది. ఇల్లు ఎందుకు కట్టుకున్నావని దేవుణ్ణి అడిగితే నేను ఉండడానికే అన్నాడు. నువ్వు ఉండడానికా? మరి నేను నువ్వు తర్వాత నాన్న, ముందు నేను ఉండటానికి. నువ్వు ఎందుకుంటావయ్యా ఈ లోపల? ఆకాశ మహాకాశాలు పట్టజాలని నువ్వు, మట్టితో చేయబడిన సూర్యగ్రహమైన ఈ భూమి, నీ పాదము మోపటానికైనా లేని వైశాల్యము, నువ్వు ఉంటావా? నన్ను నమ్మమంటావా? నమ్మకే లోకం చెడిపోయిందండి. నమ్మలేక చెడింది లోకం. కానీ ఆయన మాట తప్పడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. నువ్వా? ఇక నువ్వు లేవు, నువ్వు నా ఇల్లు. మరి నేను, ఒరే నువ్వేరా నా ఇల్లు, ఇక నువ్వేంటి? మన ఇంటి దగ్గరికి వెళ్ళి ఇది నా ఇల్లు అంటప్పుడు మన ఇల్లు. మరి నేనెవరంటే షటా, నువ్వేటి? అసలు నీకు వాయిస్ వస్తుంది ఏంటని అడుగుదాం. నేను కట్టుకున్న ఇల్లు నేనుండటానికి, నీవు నన్ను లోపల ఉంచటానికి, నా ఇష్టం లోపల జరగాలి. మానవ దేహం దేవుడు కట్టుకున్న దేవాలయం. మానవ దేహం దేవుడు కట్టుకున్న దేవాలయం. ఆ దేవాలయంలో దేవుడు ఉన్నాడా, లేక దేవుణ్ణే మెడపెట్టి గెంటేశావా? 650 కోట్ల మంది దేవుణ్ణి మెడపెట్టి గెంటేశారు. అలా బయటకు తోయబడిన ఆయన తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఆహా, ఏమి దయానీయమైన స్థితి అండి కన్న తండ్రికి. ఇదండి ప్రపంచ దౌర్భాగ్య ప్రస్తుత పరిస్థితి. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటే ఏమయ్యాడనమాట? బయటికి పోయాడు. ఎవరు తగలేశారు? మనమే, పిల్లలం. ఆయన ఇంటిలో ఆయన లేడు, ఆయన ఇంటిలో ఆయన లేడు. ఎవరున్నారు మరి ఆ ఇంటిలో? ఈయనేమో గేటు బయట ఉన్నాడు. లోపలున్నది ఎవరు? నేను కట్టుకున్న నా ఆలయం, నా ఇంటిలో, ఈ మానవ దేహంలో నేనుండవలసిన చోటున ఎవడున్నాడు? దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి ప్రియులారా. ఏది దేవుడు, ఏది పూజించాలి, దానంతటిని ఎదిరించే, దానంతటికి పైగా తన్ను తానే వాడు హెచ్చించుకొని తానే దేవుడినని మానవ జాతికి ప్రత్యక్షమై, దేవుని ఆలయమైన మానవ దేహము దేవుడు కట్టుకున్న ఈ దేహంలోనికి ప్రవేశించి కూర్చున్నాడు. లోపలున్నవాడు
బయట ఉన్నవి ఇతనెవరు? లోపల ఉన్నది దుష్ట శక్తి, బయట ఉన్నది దైవశక్తి. దేవుడు చేసుకున్న ఇంటిలో దేవుణ్ణి ఉండనీయకుండా సాతానుతో చేతులు కలిపి దుష్ట శక్తితో కలిసిపోయిన నీవు నీ అవయవాలను ఏం చేస్తున్నావో తెలుసా? వాడు వేటాడుతున్నాడు. అందుకే నిన్ను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము పాఠ్య భాగం చదవండి, 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించేశారు. అప్పగింపకుడే అన్నాడు. వింటారేంటి? వినరు. అప్పగించేశారు. ఎప్పుడు హ్యాండ్ ఓవర్ అయిపోయింది అది. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి. అవయవాలను సాధనాలుగా అన్నప్పుడు కిందనేముందండి? ఆయుధాలుగా. ప్రభాకరన్ పిల్లై ప్రపంచ క్రూరుడు, దుర్మార్గుడు, గర్భఫలము దేవుడిచ్చే బహుమానమని దేవుడు తన రూపాన్ని, తన ఇంటిని నీ గర్భగుడిలో పెడితే బయటకు వచ్చిన బిడ్డను అవహించిన దుష్ట శక్తి మానవ దేహాలను కడుపులో ఉంటుండగానే బయటకు వచ్చిన తరువాత మానవ బాంబులుగా వాడుకున్నాడు. ప్రభాకరణ పిల్లై చచ్చాడు. కడుపులో ఉంటుండగా రక్తపు గడ్డగా కిందకి దించేయమని బతుకున్నాడు ఒబామా గాడు. బాగా వినాలి ఇద్దరి మధ్య ఉన్న బంధం. పుట్టిన తరువాత పిల్లలను మానవ బాంబులుగా మార్చాడు ప్రభాకరణ పిల్లై. వాడి కొడుకు పేరు చార్లెస్ యాంథోనీ. వాడిని కూడా పక్కన వేసాను, చూశారు కదా. వాడు కన్ను లొట్టపోయి మెదడు పగిలిపోయి కొడుకు చస్తే తప్పుడు ఆలోచనతో ఈ పెద్ద మెదడును చిన్న మెదడును వాడుకున్న ప్రభాకరణ పిల్లయ్య గాడి మెదడంతా తుపాకీ గుండుతో లేచిపోయింది. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే పోవాలి. అది యేసు చెప్పిన అక్షర సత్యం. ఈరోజు ఒబామా గాడు వీడు పుట్టిన తర్వాత బాంబుగా మార్చాడు. వీడు పుట్టుకలోనే రక్తంగా చంపేసి గడ్డగా బయటకు పడేయమన్నాడు. చట్టబద్ధతనిచ్చాడు దానికి. ఏం తేడా చెప్పండి. దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు పని చేయవలసి ఉండగా, ఈ దేహాన్ని దేవునికి గుడిగా మలచవలసి ఉండగా మానవ బాంబుగా మార్చేశావా? ఎవడు రానికిచ్చాడు అధికారం? రక్తపు గడ్డగా అబార్షన్ చేయించి కిందకి లాగేస్తున్నావా? ఎవడు రా ఒబామానికి ఇచ్చాడు అధికారం? ఎంత పొగరురా నీకు! దైవ కార్యక్రమానికి, సృష్టి కార్యక్రమానికి అడ్డంగా పెట్టిన నువ్వు బలి అయిపోతావు. నిన్ను రక్తపు గడ్డగా చేసేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం అందరూ తీయాలి. ఒబామా గాడికి పట్టవలసిన గతి భవిష్యత్తు పాలకులలో చెబుతున్నాను, రాసుకోవాలి మీరంతా. వాడు అమెరికా ప్రెసిడెంట్ అవ్వచ్చు, అగ్ర రాజ్యాధికారి నేత కావచ్చు, కానీ వాడుకు పట్టే గతి మీరు చూడక తప్పదు. యేసు మాట తప్పు కాదు, ప్రవక్త నోటి మాట, దేవుడు పలికించిన కన్న తండ్రి మాట తప్పు కాదు. తన పిల్లలను మానవ బాంబులుగా, తన పిల్లలను రక్తపు గడ్డలుగా మారుస్తున్న ఈ రక్తాన్ని మరిగిన ఈ క్రూరులకు ఎలాంటి శిక్ష విధిస్తున్నాడో దేవుడు మీరు చదవాలి. ఈ పుస్తకంలో యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనము. నా జీవము తోడు నిన్ను రక్తముగా. ఒరే ఒబామా, ఎవడికి ఎన్ని గుండెలండి ఇలా మాట్లాడాలంటే? నేను ఎంపీని, ఎమ్మెల్సీని, ప్రధానమంత్రిని కాదు అడిగి భయపడ్డానికి. దేవుడు నియమించిన ప్రపంచాధికారాన్ని కాళ్ళ కింద పెట్టుకున్నాడు పిడి సుందర్రావు. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారన్నాడు ఆయన.
అందుకే ఒబామా గాడికి జడ్జిమెంట్ పలుకుతున్నాను పాలకొల్లులో. చూడండి, ప్రవక్త నోట పలికించిన మాట, నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేస్తాను. అబార్షన్ చట్టాన్ని చేశావురా నువ్వు, రక్తము నిన్ను తరుముతుంది, రక్తము నీకిష్టమాయను కనుక రక్తమే నిన్ను తరుముతుంది. రక్తము మురిగిన పెద్ద పులి చచ్చింది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. లైట్స్ ఆఫ్.